హాయ్ అండి, శ్రీరాధిక క్రియేషన్స్కి స్వాగతం. ప్రస్తుతం అయితే నేను పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను అనమాట. మా చెల్లికి పెళ్లి కుదిరిందని చెప్పాను కదా, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఆ పెళ్లి పనుల్లో భాగంగా డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేయటం, బ్లౌజెస్ స్టిచ్ చేయటం, బ్లౌజులు డిజైన్ చేసుకోవటం, ఆ పనిలో బిజీగా ఉన్నాను. ఈరోజు ఒక బ్లౌజ్ని డిజైన్ చేయబోతున్నాను. అది మీకు కూడా చూపిద్దామని ఈరోజు వీడియో చేశాను అనమాట. ఇది రెడీమేడ్ బ్లౌజు. రెడీమేడ్ నెక్ ఏమో ఇలా పాట్ నెక్ లాగా వచ్చింది. ఇది ఫ్రంట్ అనమాట, ప్రిన్స్ కటింగ్లో వచ్చింది బ్లౌజు. స్మాల్ స్లీవ్స్, చాలా చిన్న స్లీవ్స్ అనమాట. ఇది బెనారస్ స్లీవ్. యాక్చువల్గా ఇది పట్టు బెనారస్ అనమాట. రెడీమేడ్ బ్లౌజు చాలా చీప్లో వచ్చిందనమాట. చాలా తక్కువ రేటుకి తీసుకున్నాను. నేను కాస్ట్ చెప్పాను అంటే మీరైతే అద్దరిపోతారు. అంత తక్కువ కాస్ట్లో తీసుకున్నాను దీన్ని. ఏ షాప్లో తీసుకోలేదు, ఏ యాప్లో కూడా నేను వీటిని తెప్పించుకోలేదు. ఇంటి ముందుకి అమ్మడానికని వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి 130 రూపాయలు. 130 రూపాయలు పెట్టి నేను బ్లౌజులు తీసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 10 బ్లౌజుల వరకు తీసుకున్నానండి. అందులో ఇదొకటి అనమాట. క్లాత్ కూడా బాగుంది. క్లాత్ బాగుంది, జరీతోటి అంత మంచిగా ఉంది. కాకపోతే వర్క్ ఏం లేదు కదా. వీటిని కొంచెం హైలైట్ చేస్తే నైట్ మ్యారేజ్ కాబట్టి పెళ్ళిలో వేసుకోవడానికి చాలా బాగుంటుందని ఈ బ్లౌజ్ని కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా తయారు చేయాలనిపించింది. ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, సింపుల్గా ఉంది కదా, అందుకని అలా డిజైనర్ బ్లౌజ్ లాగా చేస్తే బాగుంటుంది పిల్లల కోసం అని తయారు చేయాలనిపించింది. అందుకని ఈరోజు వీడియో మీకోసం ఈ బ్లౌజ్ని, రెడీమేడ్ బ్లౌజ్ని ఎలా డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకోవాలో, లేటెస్ట్గా ట్రెండీగా బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. మీరు కూడా లేట్ చేయకుండా చక్కచక్క చూసేయండి. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ని కూడా చాలా సింపుల్గా వర్క్ చేసుకున్నాను అనమాట. ఇది లంగా ఓణి టైప్ శారీ అనమాట. శారీ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. మధ్యలో ప్రిల్స్ దగ్గర మనకి ఇలాంటి చెక్స్ వస్తాయి అనమాట. ఇలాంటి ఎల్లో మెరూన్ కాంబినేషన్లో చెక్స్ వస్తాయి. కొంగు కూడా ఇలానే చెక్స్ వచ్చి మళ్ళీ జెరీ లైన్స్ వస్తాయి అనమాట. చూడటానికి చాలా రిచ్గా ఉంటుంది శారీ. చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా చాలా తక్కువ, 600కి తీసుకున్నాను ఈ శారీని. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. అన్ని హెవీ వర్కులు చేసుకున్నా కూడా మనకి వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు సింపుల్ వేసుకొని అప్పుడప్పుడు హెవీ వేసుకుంటే దేని అందం దాని అనమాట. అందుకని సింపుల్గా ఉండడం కోసం ఇలా నేను ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేసుకున్నాను. ఈ వర్క్ ఎలా చేసుకున్నానో కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి, కుదిరితే ఇది కూడా ట్రై చేయండి. ఈ హారం కూడా ఎలా తయారు చేయాలి అనేది నేను ఒక వీడియో చేశానండి. హారం కూడా చాలా బాగుంటుంది. వెనక అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ పెట్టుకుని చేశాను అనమాట. ఇదే మోడల్లో చేసుకోవాలని ఏం లేదు, ఐడియా కోసం నేను చూపించాను. మీకు నచ్చిన మోడల్లో మీరు చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి, నచ్చితే మీరు కూడా ఐటమ్ తయారు చేసుకోండి. ఇంకా లేట్ చేయొద్దండి, బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఇంకా చూపించేస్తాను. బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి షుగర్ బీడ్స్ తీసుకున్నాను. 4mm బీడ్స్ కావాలి. ఇవి గాజు పైపులండి. ఇవి 1 ఇంచ్ పైన ఉన్నాయి. ఇవేమో 1/2 ఇంచ్ గాజు పైపులు. ఒక నార్మల్ దారం, సూదికి సింగిల్ లైన్లో దారం ఎక్కించుకొని 2 కొసల్ని కలిపి ముడివేసుకుంటే 2 పేటల దారం అవుతుంది. సన్న సూదిని తీసుకుంటే పూసలు ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది చేతులకి ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. చేతులకి ఖర్చు దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు వదిలేసుకొని కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. లోపల వైపు నుంచి ఇలా సూదిని, పైపింగ్ ఉంది కదండి, పైపింగ్ మధ్యలో వచ్చేలాగా సూదిని తీసుకోవాలి. అంటే పై వైపుకి రాకుండా కిందకి వేలాడుతున్నట్లుగా ఉండాలన్నమాట. అందుకని పైపింగ్కి మధ్యలో తీసుకున్నాను. ఫస్ట్ షుగర్ బీడ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక గాజు పైపు వేసుకున్నాను, పెద్ద సైజుది. మళ్ళీ ఇంకొక షుగర్ బీడ్ వేసుకున్నాను. పెద్ద పూస ఒకటి వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న పూస ఒకటి వేసుకున్నాను. మొత్తం ఇలా అన్నీ ఒకేసారి సూదికి ఎక్కించుకోవాలి. అన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇలా ఒక లాస్ట్లో ఉన్న చిన్న పూసని వెనక్కి జరిపి మిగిలిన అన్ని పూసల లోపల నుంచి ఇలా సూదిని బయటికి తీసుకోవాలి. స్టార్టింగ్లో ఉన్న పూసను పట్టుకొని మనం దారం లాగితే టైట్గా వస్తుందన్నమాట.
మనం సూదిని ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే మళ్ళీ సూదిని గుచ్చి మళ్ళీ కొంచెం గ్యాప్లో సూదిని బయటికి తీసుకోవాలి. చూడండి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సూదికి షుగర్ బీడ్స్ ఒకటి ఎక్కించుకోవాలి, చిన్న గాజు గొట్టాన్ని ఎక్కించుకోవాలి, తర్వాత షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి, మళ్ళీ పెద్ద గాజు గొట్టాన్ని ఎక్కించుకొని షుగర్ బీడ్స్ ఒకటి ఎక్కించుకోవాలి, పెద్ద పూస ఒకటి ఎక్కించుకొని మళ్ళీ షుగర్ బీడ్స్ ఒకటి ఎక్కించుకోవాలి. ఈ స్టెప్ని కొంచెం పెద్ద సైజు చేశానన్నమాట. చివరన ఉన్న పూసని వెనక్కి జరిపి మిగిలిన అన్ని పూసల లోపల నుంచి సూదిని బయటికి తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను సూది మొత్తాన్ని పూసల లోపలికి ఎక్కించి చూపిస్తున్నాను. ఈ చివరున్న పూసని పట్టుకొని మనం దారం లాగితే ఇలా టైట్గా వస్తుందన్నమాట. ఒకటి చిన్న స్టెప్పు, ఇంకొకటి పెద్ద స్టెప్పు, ఇలా 2 స్టెప్పులు ఉండేలాగా డిజైన్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు చిన్న స్టెప్ వేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ ఎండింగ్లో ఉన్న చిన్న పూసని వెనక్కి జరిపి మిగిలిన అన్ని పూసల లోపల నుంచి సూదిని ఇలా బయటికి తీసుకోవాలి. సూదిని సేమ్ ప్లేస్లో కిందకి దించి కొంచెం గ్యాప్లో మళ్ళీ సూదిని బయటికి లాగాలి. చూడండి 2 స్టెప్పులతో మనకి డిజైన్ ఫామ్ అయిందనమాట. ఇలా 2 స్టెప్పులతోటి మనం డిజైన్ చేసుకోవడం వల్ల హ్యాంగింగ్స్ వేలాడుతున్నప్పుడు మనకి జిగ్జాగ్ షేప్లో డిజైన్ కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ లైన్ అంతా కూడా మనం సింగిల్ స్టెప్ యూజ్ చేసినట్టుగా ఉంటుంది, సెకండ్ లైన్ అంతా కూడా మనం డబల్ స్టెప్ యూజ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. మధ్యలో పూస కనిపిస్తూ ఉంటుంది కదా, అదొక స్టెప్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది డిజైన్, అందుకని ఇలా ట్రై చేశాను. ఎండింగ్లో ఉన్న పూసని పక్కకి జరిపి సూదిని రివర్స్లో తీసుకుంటే పూస ఆధారంతో హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. చూడండి ఇలాగా ఒక లైన్ ఏమో సింగిల్ స్టెప్, ఇంకొక లైన్ ఏమో డబల్ స్టెప్ అనమాట. ఇలా హ్యాండ్ మొత్తం కూడా ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఒక చేయి కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు రెండో చేతిని కూడా కుడుతున్నాను. ఖర్చు దగ్గర మనకి కనిపించదు కాబట్టి ఖర్చు దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు వదిలేసుకొని స్టార్ట్ చేశానమాట. ఎండింగ్లో కూడా అదే విధంగా 1.5 ఇంచ్ వదిలేసి ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 4 ఇంచెస్ చేతులండి. మనం ఒక 1.5 2 ఇంచెస్ వరకు ఈ హ్యాంగింగ్స్ తోటి హ్యాండ్స్ని పెంచుతున్నాము. దీనివల్ల ఏంటంటే పవిట వేసుకున్నా కూడా ఎడమ చేతికి కూడా మనకి హ్యాంగింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, పవిట ఉన్నా కూడా హ్యాంగింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం కుడి చేతిని ఏ విధంగా అయితే 1.5 ఇంచ్ ఖర్చు దగ్గర అటువైపు ఇటువైపు వదిలేసి కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఎడమ చేతిని కూడా ఖర్చు దగ్గర ఒక 1.5 ఇంచ్ అటు ఇటు వదిలేసి కుట్టుకోవాలి. ఖచ్చితంగా 2 చేతులు సమానంగా కుట్టుకోవాలి, అప్పుడే చూడటానికి కూడా బాగుంటాయి. హ్యాండ్స్ 2 కుట్టడం పూర్తయిపోయిందండి. చూడండి దగ్గరగా కుట్టాను కాబట్టి చాలా ఒత్తుగా బరువుగా కూడా ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. మంచి మెరూన్ కలర్కి గోల్డ్ కాంబినేషన్ జరీ వర్క్ వచ్చింది కాబట్టి నేను అదే కాంబినేషన్లో బీడ్స్ తీసుకొని వేశాను కాబట్టి చూడటానికి చాలా గ్రాండ్గా ఉందన్నమాట. హ్యాండ్స్కి మాత్రమే కుట్టకుండా నేను నడుము దగ్గర కూడా బ్లౌజ్కి డిజైన్ చేస్తున్నానండి. ఇది పిల్లల కోసం కుడుతున్నాను కాబట్టి నడుము దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను నడుము దగ్గర కూడా కుడుతున్నాను. మీరు కావాలి అంటే నడుము దగ్గర కుట్టకుండా చేతులకి మాత్రమే హ్యాంగింగ్స్ కుట్టుకుంటే సరిపోతుంది. నేను చాలా దగ్గరగా వేశానండి. దగ్గరగా వేయడం వల్ల చూడటానికి చాలా ఒత్తుగా ఉందన్నమాట. మనం సింగిల్ లైన్ కుట్టుకున్నా కూడా ఇది డబల్ లైన్ స్టిచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. బ్లౌజ్ మొత్తం కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తానండి. హ్యాండ్స్కి కుట్టడం పూర్తయిపోయింది, నడుము పార్ట్ కూడా కుట్టడం పూర్తయిపోయింది. ఇదే విధంగా ఇంకో బ్లౌజ్ కూడా కుట్టానండి. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. రెడ్ కలర్ బ్లౌజ్ చూడండి ఒకసారి. రెడ్ కలర్ బ్లౌజ్కి ఇలా హ్యాంగింగ్స్ ఏలాడి తీసేటప్పుడు ఏం చేశాను, ఫస్ట్ ఒక చిన్న షుగర్ బీడ్ వేసుకొని సెంటర్లో షుగర్ బీడ్ వచ్చేలాగా పెద్ద పైపింగ్ని కింద వేసుకున్నాను. ఇలా వేసుకొని 2 స్టెప్స్ వచ్చేలాగా ఉందన్నమాట. మనం కుట్టింది ఒకటే స్టెప్, ఒకే లైన్ కుట్టాము, కానీ చూసేటప్పటికి ఎలా ఉందంటే 2 వరుసలు కుట్టినట్టుగా ఉంటుంది. నడుముకి చేతులకి ఇదే విధంగా కుట్టానమాట. చాలా దగ్గరగా వేశాను. మీరు ఇంత దగ్గరగా వేసుకోవాలని ఏం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం గ్యాప్ తీసుకొని వేసుకోవచ్చు. కానీ పింక్ కలర్ బ్లౌజ్ ఎలా కుట్టానంటే షుగర్ బీడ్స్ని కిందకి వేసుకున్నాను, గాజు
పైపు ఉంది కదా, పెద్ద పైపు, ఆ పెద్ద పైపుని పైకి వేసుకొని షుగర్ బీడ్స్ని కిందకి వేసాను అనమాట. ఇదొక టైప్లో ఉంది. పైన అంతా కూడా ఒకే లైన్లో పైపింగ్స్, పెద్ద పైపులన్నీ కనిపిస్తూ ఉంటాయి. కింద వచ్చేసరికి మనకి స్టెప్లో తేడా వస్తుంది. చూడటానికి ఇదొక అందంగా ఉందన్నమాట. మనకి ఇంట్రెస్ట్ని బట్టి, మన టేస్ట్ని బట్టి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 2 పిల్లలకి చెరొక విధంగా ఉంటుంది, వేసుకున్నప్పుడు డిజైన్ కొంచెం వేరియేషన్ ఉంటుందని చెప్పి నేను 2కి 2 రకాలుగా డిజైన్ చేశాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.